जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। జయ శ్రీకృష్ణ. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. విదురుడు తీర్థయాత్రలు అన్నీ చేసి ఉద్ధవుని కలిశాడు. ఉద్ధవుని వలన శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది, యాదవులందరూ కూడా నశించారు అని తెలుసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మైత్రేయ మహర్షి కోసం వచ్చాడు. వచ్చి గంగానదిని దాటి అక్కడ స్థిర చిత్తంతో ధ్యాన మనస్సుతో అక్కడ ఉన్నప్పుడు మైత్రేయ మహర్షిని చూశాడు. ఆ మైత్రేయ మహర్షి ఎలాంటి వాడు అనంటే హరిపాద కమలమల మీద ఉంచబడిన మనస్సు కలవాడు. తన ఇంద్రియాలు బాహ్యానికి వెళ్లకుండా కట్టడి చేసుకునేవాడు. సకల విద్వజ్జనులు మెచ్చుకునేట్లుగా వ్రతాల వలన ఉపవాసాల వలన సన్నబడి ఉన్న పుణ్యాత్ముడైన ఆ మైత్రేయ మహర్షిని వార్ధక్య చిహ్నాలు లేని వాణ్ణి, యోగిజన స్థవనీయుడైన వాణిని, సాధుజన భాగధేయుణ్ణి, శ్రితజన విధేయుణ్ణి, పుణ్యజీవనుడు భువన పావనుడు అయిన మైత్రేయుణ్ణి విదురుడు చూశాడు. చూసి విదురుడు ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు: మునీంద్ర, లోకంలో ఉన్న జనులంతా వారి మనస్సుల్లో గొప్ప గొప్ప సుఖాలు పొందదలిచి కర్మలు చేస్తూ ఉంటారు. అయితే దైవం అనుకూలించక ఆ కర్మల వలన ఫలితం రాదు. కర్మలు ఎప్పుడు కూడా దుఃఖానికి హేతువులే అవుతాయి. బంధాలే కానీ సుఖాన్ని ఇచ్చి పాపాలను పారదోలలేవు. అదలా ఉండగా దుఃఖభూయిష్టమైన ఈ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ కోరికలతో పుడుతూ చస్తూ శరీరాలను దాలుస్తూ ఎంతకాలమైనా పాపక్షయం కాకుండా తల్లి యొక్క యవ్వనం అనే వనాన్ని నరకడానికి గొడ్డలు పెట్టు లాంటి వాళ్ళు పిల్లలు. అలా పుట్టి నడిచే మూఢాత్ములు పశుప్రాయులను రక్షించడం కోసం కదా శ్రీమన్నారాయణ పరాయణులైన మీ వంటి వాళ్ళు లోకంలో సంచరిస్తుంటారు. అలాంటి మానవుల్ని, మూఢులైన మానవుల్ని ఉద్ధరించడానికి మీ వంటి మహాత్ములు వచ్చారు. ఓ మైత్రేయ మహాముని, ఓ కరుణామయ, ఎప్పుడూ పరమేశ్వరుని యందు ఆసక్తులైన దైవభక్తుల అనుగ్రహం అనే నావ సహాయం లేకుండా సంసార సాగరాన్ని దాటడానికి యత్నించడం మూర్ఖత్వం. ఒక గురువు కృప లేకుండా సంసార సాగరాన్ని దాటలేం. దాటడానికి వీలు లేని సంసారం అనే సముద్రానికి బుద్ధిహీనతే జలం, స్వార్థమే చెల్లెలు కట్ట, పుత్ర మిత్ర కళత్రాదులే జలచరాలు. దీనికి ఈ సంసార సాగరానికి అంతం అనేది లేదు. మునినాథ చంద్ర నను గైకొని కాచు తలుపు బుద్ధి గూడిన ఏనన్ వినుము మదీప్సిత మదిన చనువున గావింపవయ్య సజ్జన తిలక. ఓ మునినాథ, నన్ను రక్షించే ఉద్దేశం నీకుంటే నువ్వు నా మనస్సులోని కోరిక తీర్చు అని విదురుడు మైత్రేయ మహర్షిని అడిగినట్లు సుఖ మహర్షి గంగానది ఒడ్డున ప్రయోపవేశ స్థితిలో ఉన్న పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. ఈ సంగతిని సూత మహర్షి నైమిసారణ్యంలో సత్రయాగంలో ఉన్న సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు. విదురుడు మైత్రేయుడిని చూసి ఇలా అన్నాడు: మునీంద్ర, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలతో కూడిన మాయకు నియంత భగవంతుడు. తాను స్వతంత్రుడైనప్పటికీ ఈ భగవంతుడు అవతారాలను ఎత్తి ఏ ఏ అవతారాల్లో ఏ ఏ కర్మలను ఆచరించాడు. అసలు ఆయన నిష్క్రియుడు కదా. ఈ ప్రపంచాన్ని ఏ విధంగా కల్పించాడు, ఏ ప్రకారం పాలిస్తున్నాడు, మళ్ళీ ఈ విశ్వాన్ని తన హృదయాకాశంలో విలీనం చేసుకొని యోగమాయతో ఎలా ఉంటున్నాడు, ఈ బ్రహ్మాండంలో ఎలా ఉంటున్నాడు, ఇందులో త్రిమూర్తుల రూపాలను పొంది అనేక ప్రకారాల్లో ఎలా క్రీడిస్తున్నాడు, బ్రాహ్మణులను గోవులను రక్షించడం కోసం మత్స్య కూర్మ వరాహాది అవతారాలను ఎత్తి ఏ ఏ ప్రయోజనాలు సాధించాడు, ఈ బ్రహ్మాండం లోపల అనేక లోకాలు, పర్వతాలు, మైదానాలు ఇవన్నీ తత్వభేదంతో ఎలా సృష్టించాడు. ఆ పరమాత్మ జీవకోటి ఎవ్వని ఆరాధించి బతుకుతోంది. ఈ జనులందరకు కర్మ, నామ, రూప భేదాలు ఎలా వచ్చాయి? ఈ విషయాలన్నీ నాకు దయచేసి
సవిస్తరంగా వివరించవలసింది అని యోగేశ్వరుడు అయినా ఆ పుండరీకాక్షుని చరిత్రను వింటే తప్ప జనన మరణాది దుఃఖ కారణమైన బంధాలు తెగిపోవు కదా అని విదురుడు మైత్రేయ మహర్షిని ప్రశ్నించాడు. సతతమున్ సరసీరుహోదర సత్కథామృతమ పూరమున్ శృతి పుటాంజలి చేత నిమ్ముల జుర్రి యుందని ఓదు భారత కథామిషమోని విష్ణు పరాశర ప్రియసూతి సన్మతిను తించిన చోట సన్ముని నాథనామది నువ్వున్. ఎప్పుడు శ్రీమన్నారాయణ సత్కథలనే అమృతాన్ని చెవులనే దోసిళ్లతో ఎంత జుర్రుకున్నా నా మనస్సుకు సంతృప్తి కలగదు. శ్రీ మహాభారతంలో సందర్భానుసారంగా వ్యాసమునింద్రుడు కృష్ణ చరిత్రను చెప్పిన ప్రతి చోట నా మనస్సు గంతులేస్తోందయ్యా. ఇతర కథా కర్ణనముల రతి హేయత నొందే జిత్త మనఘాత్మ రమాపతి చరితామృత రతి సంస్కృతి వేదనలెల్ల బాయజేయు మునీంద్ర. ఓ మునీంద్ర, ఇతర కథలను విని విని విసుగెత్తిపోయాను. విష్ణువు యొక్క కథలు అనే అమృతాన్ని తాగితే సంసార బాధలన్నీ పోతాయి కదా అని భూరి విజ్ఞాన నిధులకు నారదాది నిర్మలాత్మలకైన వర్ణింపరాని హరి కథామృత పానంబు నందు విసివి ఎల్ల నన్ను వాడిపో వెర్రి గొల్లడనగా. ఎవరైనా విజ్ఞానఘనులైన నారదాది మహర్షులకు సైతం వర్ణింపకానే హరి యొక్క కథామృత పానం చేస్తూ ఎవరైనా ఇంకా చాలు అనంటే వాళ్ళు వెర్రి గొల్ల పిల్లల కింద లెక్క అని అరవిందనాభుని అపరావతారమై జనన ముందిన పరాశరసుతుండు చతుర వర్ణాశ్రమాచార ధర్మంబులు ఠవణింప లోక విడంబనంబులగు గ్రామ్య కథలు పెక్కర్తి కల్పించుచు హరి కథా వర్ణన మందులోన నించు కించుకగాని ఏర్పడ చెప్పమి నంచిత విజ్ఞానమాత్మ నిలుప కున్న చింతించి మరి నారదోపదిష్టు డగుతు హరివర్ణనామృతమాత్మగోరి విమల సుజ్ఞాన నిధియన వినుతికెక్కి ధన్యుడయ్యేను లోకమాన్యుడగుచు. అదే కాకుండా విష్ణు కథను విష్ణువు యొక్క అపరావతారమై జన్మించిన ఆ వ్యాస భగవానుడు వర్ణాశ్రమాచార ధర్మాలన్నీ చెబుతూ కొన్ని పామర కథలు కూడా కల్పించి చెప్పాల్సి వచ్చింది. ఆ కారణంగా విజ్ఞానం ఆత్మలో నిలవకపోతే చింతించాల్సి వస్తోంది. చివరికి నారద మహర్షి వచ్చి ఉపదేశించారు నారాయణ కథామృతాన్ని రాయమని. ఆ నారాయణ కథామృతాన్ని రాసి తనివి తీరా త్రాగి మళ్ళా సకల లోక మాన్యుడయ్యాడు వ్యాస మహర్షి అని సరసిరుహోదరు మంగళ చరితామృతమాత్మగ్రోలు జనుడితర కథా గరళము గ్రోలునే హరి సంస్మరణము జీవులకు నకిల సౌఖ్యతమనగా. ఎవరైనా ఓ పుణ్యపురుష లోక కళ్యాణకరుణైన ఆ విష్ణువు యొక్క మంగళకరమైన చరితామృతాన్ని హాయిగా ఆస్వాదిస్తారు. అలా ఆస్వాదించే జనులకు ఇతర కథలన్నీ కూడా విషంతో సమానం. శ్రీహరి యొక్క స్మరణ సకల జీవులకు కూడా సుఖాన్ని ఇస్తుంది అని శ్రీవనితాధిప నామ కథా విముఖులకిహము వరము దవ్వై పిదపం బోవుదురు నరకమునకు వావిరినే వారి చూచి వగతు మునీంద్ర. ఓ మునీంద్ర, శ్రీహరి యొక్క కథలంటే ముఖం పక్కకు తిప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇహ పరలోకములకు దూరం అవుతారు. వాళ్ళకి ఇహం ఉండదు, పరమం ఉండదు, తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. నేను వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటాను అని మైత్రేయ మహర్షితో విదురుడు అంటున్నాడు. అని ఏ నరుడేనొక నిమిషం పైన వృధా వాదగతిని హరిపద కమల ధ్యానానందుడుగాడే నా నరునకు నాయు వల్పమగు మునినాథ. ఓ మునిశ్రేష్ఠ, మానవుడు ఎవరైనా సరే హరి యొక్క పాదకమల ధ్యానాన్ని మాని వృధా వాదాలలో పొద్దుపుచ్చుతూ ఉంటారో ఆ మానవుడికి ఆయువు అల్పమైపోతుంది. మృదుగతి ఉవ్వుదేనియరమించుతు బాణము సేయ బారు షట్పదమును బోలి అర్థజన బాంధవు స్థితి వ్యయాస్పద మహితావతారుడగు పంకరు హోదరు నిత్య మంగళప్రద గుణ కీర్తనామృతము వాయక గ్రోలెద చెప్పవేదయన్. మైత్రేయ మహర్షిని విదురుడు అడుగుతున్నాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆప్తుడు, లోకాలన్నిటికీ సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు,
మహితావతారుడైన విష్ణువు యొక్క మంగళప్రదమైన గుణకీర్తన అమృతాన్ని కడుపు నిండుగా తాగుతాను, దయతో చెప్పు స్వామి అని అలా విదురుడు మైత్రేయుని అడిగాడని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారని చెప్పి సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాదులకు చెప్తున్నారు. మైత్రేయుడు ఆ విదురుడు అడిగిన దానికి ఇలా చెప్తున్నాడు. మైత్రేయుడు ఇలా అంటున్నాడు, అనగా విదురుడు పాపరహితుడు. అనగా కృష్ణ కథలు వినాలని కుతూహలంతో నువ్వు నన్ను అడిగావు కనుక నీకు శుభమగుగాక. కృష్ణ కథలు వినాలన్న సంకల్పం రావడమే శుభం. నువ్వు భక్తుడు కనుక హరికథలు వినాలన్న కోరిక నీకు ఉండడం ఆశ్చర్యం లేదు. అంతేకాదు నువ్వు ఎవరో నేను చెప్తాను విను. విదురుడికి కొంత తెలుసు. మైత్రేయ మహర్షి చెప్తున్నారు, నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను విను. మాండవ్య మహాముని శాపం ఇచ్చారు. ఆ శాపం వలన వ్యాసునికి శూద్రస్త్రీ యందు జన్మించిన యమధర్మరాజువు నువ్వు. పరమ జ్ఞాన సంపన్నుడవు, నారాయణకు చాలా ప్రియుడవు. అందుచేతనే శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి సమయంలో నన్ను తన సన్నిధికి పిలిచి విజ్ఞానాన్ని బోధ చేసి నాకు చెప్పిన విషయాలన్నీ నీకు బోధించాల్సిందిగా నాకు ఆనతిచ్చారు. అందువల్ల నీకు తప్పకుండా చెప్తాను, నేను విను అని వనజాక్ష యోగమాయా జనితంబగు విశ్వజనన సంస్థాన వినాశనముల తెరగెరిగింపుచు ననగా విష్ణుని మహత్వం అభివర్ణింతున్. ఓ పాపరహితుడా, విష్ణువు యొక్క యోగమాయ వల్ల పుట్టిన ఈ విశ్వం యొక్క పుట్టుకను, అభివృద్ధిని, నాశనాన్ని చెప్తూ ఆయన మహత్యాన్ని కూడా నేను నీకు చెప్తాను అని సకల జీవులకల్ల ప్రకట దేహమునాత్మ నాథుండు పరుండు నానా విధైక మత్యుపలక్షణ మహితుండునగు భగవంతుడు సృష్టి పూర్వంబునందు నాత్మీయ మాయాలయంబునొందిన విశ్వ గర్భుడై తాన యొక్కటి వెలుంగు పరమాత్ముడభవుండు పదృష్ట అయ్యు వస్త్వంతర పరిశూన్యుడగుట చేసి ద్రష్టగాకుండు మాయా ప్రధాన శక్తి నతుల చిచ్చక్తి గలవాడు నగుచు తన్ను లేని వానిగా చిత్తంబులోన దలచే ద్రష్టయగుదన భువన నిర్మాణ వాంఛ. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపమే, సమస్తము ఆయనే. ఆయన సర్వానికి ప్రభు, బుద్ధులన్నిటికీ ఆయనే ఉపలక్షణం. సృష్టికి పూర్వం తనదైన మాయ చేత తనలోనే లయమైన సృష్టికి తానే విశ్వగర్భుడై తనొక్కడే అయి వెలుగుతూ ఉంటాడు. ఆయనకు జనన మరణాలు లేవు. సృష్టిలో ఆయన తప్ప మరొక వస్తువు ఏది లేదు. ఆయన దేనికి స్రష్ట కాడు, ద్రష్ట కాడు. కానీ మాయ ప్రధానంగా ఈ సృష్టిని చెయ్యాలి అనే కోరికతో చిత్ శక్తి కలిగి తనను లేనివానిగా భావించుకొని సృష్టికి ఉపక్రమించి ఆ పైన ద్రష్ట అవుతాడు. బుద్ధి దోచిన మహాపురుషవరుడు కార్యకారణ రూపమై ఘనతకెక్కి భూరి మాయాభిధాన విస్ఫురిత శక్తి వినతకెక్కిన ఎట్టి అవిద్యయందు పురుషాకృతినాత్మాంశ పురణము గల శక్తి నిలిపి పురుషోత్తముడు ఈశ్వరుడు దభవుండజుడు నిజోదర సంస్థిత విశ్వమప్పుడు దగబుట్టించన్. ఈ ప్రకారంగా భగవంతునికి సృష్టి సంకల్పం కలిగేసరికి తానే కార్యము కారణము అయ్యి మాయాశక్తిగా పిలువబడుతున్న అవిద్య అంకురించింది. ఈ విధంగా పుట్టిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠ చేసి జనన మరణాలు లేని పరమాత్మ తన కడుపులో నుండి విశ్వాన్ని సృష్టించాడు అని తన మాయ వల్ల మహత్తత్వాన్ని పుట్టించాడు. ఈ మహత్తత్వం భగవంతునికి మాత్రమే కనిపిస్తూ సృష్టి చేయాలనే కోరికతో మరో రూపాన్ని పొందింది. దానిలో నుండి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే పేర్లతో భేదాలు ఏర్పడి వరుసగా పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఆ పైన అహంకారం ఏర్పడింది. ఇది సత్వ రజస్తమో గుణాలతో కూడి ఉంటుంది అని మైత్రేయ మహర్షి ఇలా చెప్తున్నాడు. మార్పు ప్రధాన లక్షణంగా కల సృష్టిలో మొట్టమొదట సాత్విక ఆహారం, దాని నుండి మనస్సు, ఇంద్రియాలకు అధిదేవతలైన దేవతా గణాలు పుట్టాయి. రాజసాహంకారం వల్ల జ్ఞానేంద్రియాలైన చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, హస్తాలు, పాదాలు, పాయువు, ఉపస్థ పుట్టాయి. తామసాహంకారం వల్ల
శబ్దం, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు ఆవిర్భవించాయి. శబ్దం వల్ల ఆకాశం పుట్టింది. ఆకాశం స్పర్శ తన్మాత్రల వల్ల వాయువును, వాయువు ఆకాశంతో కలిసి రూప తన్మాత్ర వల్ల లోకలోచనమైన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలిసి రస తన్మాత్ర వల్ల జలాన్ని కలిగించింది. జలం తేజస్సుతో కలిసి గంధ తన్మాత్ర వల్ల పృథ్వీని పుట్టించింది. ఆకాశానికి గుణం శబ్దం, వాయువునికి శబ్ద స్పర్శాలు గుణాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ రూపాలు గుణాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు గుణాలు, పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు గుణాలు. అయినా మహదాది తత్వాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు వేరువేరుగా ఉండి అవన్నీ సమైక్యం కాకపోవడంతో సృష్టి సామర్థ్యం వాటికి చాలలేదు. అందువల్ల దేవతలందరూ ఏం చేశారంటే చేతులు జోడించి యోగేశ్వరేశ్వరుడైన నారాయణుని ఇలా స్తుతించారు అని ఆ శ్రీమన్నారాయణ్ణి దేవతలు స్తుతించిన దండకం పోతనామాత్యులు ఇక్కడ రచించారు. శ్రీనాథనాథ జగన్నాథ నమ్రైకరక్ష విపక్షక్షమాభృత్ సహస్రాక్ష నీరేజ పత్రేక్షణ దేవదేవ భవద్దాసవర్గోపతాపంబులన్ బాపగానోపు దివ్యాత పత్రంబు నాబొల్చు యుష్మస్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగా పొంది యోగీంద్రులుద్దామ సంసార తాపంబులన్బోవగా మీటి వర్తింతురో తండ్రి ఈశ సమస్తాఘ నిర్నాశ ఈ విశ్వమందెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్ని చేగ్రాగి దుఃఖాబ్దిలో దోగి ఏ కర్మమున్ ధర్మమున్ పొందగా లేక సంసార చక్రంబునందున్ పరిభ్రామ్యమాణాత్ములయ్యుందు రమ్మూఢ చేతస్కులం చెప్పగా నేల యోదేవ విజ్ఞాన దీపంకురంబైన నీపాద పంకేరు హచ్చాయ ప్రాపింతు మజ్జాక్ష సన్మౌని సంఘమ్ములైకాంతిక స్వంతతంబేర్చి దుర్దంత పాపౌఘ నిర్నాశకాంబు ప్రవాహాభ్ర గంగా నివాసంబుగానొప్పు నీపాద యుగ్మంబు యుష్మన్ముఖంభోజ నీడోద్గతంబైన వేదాండజ శ్రేణి చేతన్ గవేషించి సంప్రాప్తులయ్యుందురో నాథ వైరాగ్య శక్తి స్ఫుట జ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులందే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులైరట్టి నిర్వాణమూర్తిం ప్రశంసింతు మింద్రాది వంద్య ముకుంద సమస్తంబు కల్పింప బాలింప దూలింపగా బెక్కు దివ్యావతారంబులన్ బొందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులయ్యొప్పు భక్తాళికిన్ మోక్షదంబైన మీ పాద కంజాత ముల్గొల్తు మీస రమాధీశ పుత్రాంగనామిత్ర సంబంధ బంధంబులంజంది నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహ గేహంబూందోలి వర్తించు దుర్మానవ శ్రేణులందంతరాత్మండవై యుండియున్ దూరమై తోచు నీ పాద పద్మంబులర్చింతు మోదేవ బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్వత్తులైనట్టి మూఢాత్ముల అధ్యాత్మ తత్వ ప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాస ముంగన్న యయుత్తమ శ్లోకులంగానగాదాల రట్పుణ్యులా దుష్టులం చూడగానొల్ల రంభోది రక్కన్య కాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమయ్యొప్పు నీ సత్కథాపార చెంచత్ సుధా సార పూరంబులన్ గ్రోలి సౌఖ్యోన్ని తిన్పు చోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులందోలి మోదంబులందేలి సంపన్నులై మన్న నిత్య ప్రసన్నుల్ మహోత్కంఠ తంబేర్చి వైకుంఠధామంబు నల్ప క్రియాలోలురైగాంతు రద్దివ్య నవాసైక సంప్రాప్తి కింగోరుచున్నారమో దేవ
వైరాగ్య విజ్ఞాన బోధాత్మ యోగ క్రియారూఢి నంతర్బహిర్వ్యాప్తి చాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమయ్యున్న నీయున్నతానంత తేజో విలాసోల్ల సన్మూర్తి చిత్తంబులంజేర్చి యానందలోలాత్మతన్ బొల్చు యోగీశ్వర శ్రేణి కిందవకీనానుకం పానులబ్ధి స్ఫుట జ్ఞానముంకల్కుటం చేసి యాయాసముంజంద రోదేవతా చక్రవర్తి సదానందమూర్తి జగద్గీత కీర్తి లసద్భూతవర్తి భవద్దాసులైనట్టి మమ్మున్ జగత్ కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్య విస్ఫూర్తి పుట్టించినంబుట్టుటే కాక నీ భవ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముంజేయమేమెంత వారవుదు నీ శక్తియుక్తిన్ భవత్ పూజగా వింతుమట్లుండే నీ సత్కళాజాతులైనట్టి మమ్మెన్నగానేల యధ్యాత్మతత్వం భవన్నం వరం జ్యోతివన్నం ప్రపంచం భవన్నన్ నధిష్టాతవన్నన్ సదా సాక్షివన్నన్ గుణాతీత నీవే కదా పద్మపత్రాక్ష సత్వాది త్రైగుణ్య మూలంబునా నొప్పు మాయా గుణం బంధు నుజ్జన్మహాతత్వమైనట్టి నీ వీర్యమున్బెట్టుటం చేసి నీవింత కుంగారణం బౌదు వాయాయి కాలంబులన్నీకు సౌఖ్యంబులేమెట్లుగా వింతు మే రీతి నన్నంబు భక్షింతు మెభంగి వర్తింతు మే నిల్కడన్నందు నుందు మీ జీవలోకంబి ఆధారమయ్యుండి భోగంబులన్ పొందుతున్నున్న ఇక్కార్య సంధానులైనట్టి మా కుంజగత్ కల్పనా శక్తి కిందేవ నీ శక్తి దోడ్పాటు గావించి విజ్ఞానముంజూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీ మనఃపల్వల క్రోడ యోగీంద్ర చేత సరోహంస దేవాదిదేవా నమస్తే 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 నమః. దేవతలు ఆ పరమాత్మని గురించి దండకాన్ని స్తుతించారు. హే లక్ష్మీ వల్లభ, ఆశ్రయించిన వారిని రక్షించేవాడా, ఒక్కసారి తల వంచి నమస్కరిస్తే నువ్వు రక్షిస్తావు. శత్రువులనే కొండలను పిండి చేసే ఇంద్రుడవు, దేవతలకు దేవుడవు. నీ దాసులను బాధల నుండి రక్షించే చల్లని తెల్లని గొడుగులు నీ అడుగులు. నీ చరణ కమలాలను సేవించే యోగులు భరింపరాని సంసార బాధలన్నిటికీ దూరంగా ఉంటూ ఆనందంగా ఉంటారు. మహాపాపములను సంహరించే ఓ తండ్రి, నీవు జగదీశ్వరుడు. ఈ భూమి మీద ప్రాణులందరూ దుఃఖకరమైన బంధాలలో తగులుకొని తాపత్రయ రూపమైన భయంకరమైన అగ్నిలో దహించబడుతూ వ్యథా సముద్రంలో మునిగి తేలుతున్నారు. ఒక మంచి పని కానీ ఓ పుణ్యకార్యం కానీ లేకుండా సంసార చక్రంలో తిరుగుతున్నారు. అలాంటి బుద్ధిహీనుల గురించి చెప్పేదేముంది? ఓ దేవదేవ, జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానమనే అంధకారాన్ని త్రోసిపుచ్చే నీ పాద పద్మాలను ఆశ్రయిస్తాము. ముని పుంగవులు ఏకాగ్ర చిత్తంతో గూటిలో ఉన్న పక్షుల వలె నీ నుండి వచ్చిన వేదవాక్కుల ఆధారంగా అన్వేషించి నీ పాద కమలాలను ఆశ్రయిస్తారు. నీ పాద సరోరుహ ద్వయం అంతులేని పాప సమూహాన్ని క్షాళనం చేసే గంగానదికి ఆశ్రయం. ఓ ప్రభు, నీవు అందరికంటే ఉన్నతుడవు. విషయాల యందు ఆసక్తి లేక నిశ్చలమైన జ్ఞానంతో మేల్కొన్న ధీరులు తమ హృదయంలో ఏ జ్యోతి స్వరూపాన్ని ఆరాధించి కైవల్యాన్ని పొందారో ఆ కైవల్య స్వరూపుడవైన నిన్ను మేము ఆరాధిస్తున్నాము. నిత్యము దేవేంద్రాది దేవతల చేత ఆరాధించబడేవాడా, ఈ సృష్టి కోసం అనేకమైన అవతారాలు ఇచ్చావు. నీ భక్తులకు ముక్తినిచ్చేవు ప్రభు. మేము నీ పాద భక్తులం. దుష్టుల హృదయాలలో సైతం ఉండే ఓ సర్వాంతర్యామి, నీ చరణాలు దృష్టులకు దూరంగానే ఉంటాయి. అలాంటి నీ పాద కమలాలను మేము నిత్యము పూజిస్తాము. దేవా, ఎప్పుడూ దుష్ట కార్యాలు చేస్తూ ఉండే నీచులు నీ పాద కమలములను సేవించే యోగులను చూడాలని కూడా మనసులో కోరుకోరు. ఆ సత్పురుషులు కూడా ఆ దుర్జనుల మొహం చూడడానికి ఇష్టపడరు. లక్ష్మీ వల్లభ, జ్ఞానులైన వారు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ నీ లోకానికి చేరుకుంటారు. మేము కూడా అలాంటి స్థానాన్ని కోరుకుంటున్నాము. ఓ దేవాది దేవ, ఆత్మయోగంలో సిద్ధి పొందిన యోగేశ్వరులు నీ దివ్యమూర్తిని ఎప్పుడు మనస్సులో ధ్యానిస్తూ నిత్య సంతోషులై ఉంటారు. నీ అనుగ్రహం వల్ల వారికి శ్రమ అనేది అసలు ఉండదు. ఓ ఆనంద స్వరూప, నువ్వు లేని చోటు లేదు. అందరిలోనూ నువ్వు ఉన్నావు.
సృష్టిని చేయాలనే సంకల్పంతో సత్వ రజస్తమో గుణాలను పురింపజేసి నీ దాసులైన మమ్మల్ని సృష్టించవు. మేమెందులోనూ గొప్పవాళ్ళం కాదు స్వామి. నువ్విచ్చిన శక్తియుక్తులతో నిన్ను పూజిస్తాము. ఓ త్రిగుణాతీత, అన్నీ నువ్వే. నీ మాయాగుణంలో మహాతత్వం అనే తేజస్సును ప్రవేశపెట్టి సృష్టి కార్యానికి కారణమైనావు. నీకెలా సంతోషాన్ని సమకూర్చుతాము? దయతో నీ శక్తిని మాకిచ్చి ఈ జగత్తుని సృష్టించే శక్తిని మాకియ్యి. ఓ దేవా, నీకు నమస్కారము అని బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మని స్తుతించారు. ఇక్కడ మనం ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.